మహోపాధ్యాయ కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 9వ భాగం 7/5/20 రచన వారి మనవడు, అదే నామధేయం గల వెంకటరాయ శాస్త్రి. 12వ ప్రకరణం మల్ల జ్యోతిష్మతి ముద్రాక్షర సేవ. శాస్త్రుల వారు కాళిదాస మేఘ సందేశానికి పదప్రయోజిక అనే వ్యాఖ్య రాసి 1906 మేలో ప్రకటించి, ఇది మల్లినాథ వ్యాఖ్యతో అనేక ఆక్షేపాలకు సమాధానాలకు అందరికీ ఉపాధ్యాయ నిరపేక్షంగా చదువుకోవటానికి అనుకూలంగా ముద్రింపబడి ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉంది. ఇదే విధంగా టీకలతో సంస్కృత ఆంధ్ర గ్రంథాలను ముద్రించటానికి అచ్చాఫీసు లేకపోతే జరగదు. ఎలాగో ద్రవ్యాన్ని సమకూర్చుకొని జ్యోతిష్మతి ముద్రాక్షరశాలను తెరగ 1908వ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రారంభి ఒకవైపు అచ్చాఫీసు పనులు జరుపు, ఇంకొక వైపు కళాశాల ఉద్యోగాన్ని నిర్వహిస్తూ 2 ఏళ్ళు గడిపి 1910 సంవత్సరం కళాశాల నుండి విరమించుకొని అచ్చాఫీసులే జరుపుకోవటం ప్రారంభి. ఈ విధంగా ప్రకటన కూడా చేశారు. హిందువులకెల్లా ఐహిక ఆముష్మిక సర్వశ్రేయప్రదమైన సంస్కృత భాష వారి చేత ఈ కాలంలో ఉపేక్షిత ప్రాయంగా తిరస్కృత ప్రాయమై జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ మొదలైన దేశాంతర, ఖండాంతర, ద్వీపాంతరాల వలసపోయిన విషయం జగద్విదితం కదా. మన దేశ దేవతల భాష, మన కర్మ భాష, మన ఎల్ల భాషలకు తల్లి అని ఈ సరస్వతిని వెండి అంటే మళ్ళా తెచ్చుకొని హృదయాలలో ప్రతిష్ఠించుకొని ఉపాసించు తత్ప్రసాదంబున సంస్కృత భాషలో కావ్య, నాటక, కథా ప్రబంధాల రసంబును ధర్మయోగ పురాణ ఇతిహాస వేదాంతాది విషయంబుల చేత గ్రహించి సర్వశ్రేయంబులను పొందకోరిక ఇతర విద్యాభ్యాస ప్రయాస చేత బాల్యంలో ఈ విద్యను నేర్వని దద్దనులకు పలువులకు చిత్తంలో ఉదయిస్తున్న నేర్వాలి. కానీ అలాంటి వాళ్ళకి అనేకులైన ఉపాధ్యాయులు దొరకకపోవడం చేత ఈ అభిష్టం నెరవేరకుండా. అలాగే ఇప్పుడు హౌనాది భాషాంతర ప్రసిద్ధ విద్యా కళా విశేషాల లేమి స్వతంత్ర కావ్య నాటకాది గ్రంథాలనే ఆంధ్రమున రచయింప అనేకులు కోరుత. వారి ఉద్యమానికి సంస్కృత పరిచయం అవసరం కదా. అలాంటి వాళ్ళ కోసం, కేవలం బాలుర కోసం ఉపాధ్యాయులతో పని లేకుండా స్వయం బోధకాలుగా అనేక సంస్కృత గ్రంథాలు తెలుగున టిప్పణితో కొన్నిటి, సంపూర్ణ టీకతో కొన్నిటిని ప్రకటిస్తూ ఉన్నారు. కారణ విశేషాల చేత అడుగంటుతున్న మన భాష కోసమై ఈ ఉద్యమమని విన్నవిస్తున్నాను. వేదం వెంకటరాయ శాస్త్రి. ఈసారి శాస్త్రుల వారు మునిపటి వలె కాక అనేక గ్రంథాలను ముద్రించారు. 1910 అమరు కావ్యం, పుష్పబాణ విలాస రసమంజరుల తెలుగు సంపూర్ణ టీకాతోను, భర్తృహరి శతకత్రయాన్ని సంపూర్ణ ఆంధ్ర వ్యాఖ్యతో తెలుగు పద్యాలతో ముద్రించి, రఘువంశ కుమార సంభవాల తొలి 6 సర్గలను తెలుగు టీకా తాత్పర్యాదులతో ముద్రించి శాస్త్రుల వారు ప్రకటించిన సంస్కృత గ్రంథాలను ఒక విశేష ఉపాధ్యాయుడితో పని లేకయే నాటకాంతం సంస్కృతంలో సాహిత్యం అలవరుచుకోవచ్చు. మొదట అమరం శబ్దమంజరులను ముద్రించారు. వీటి చేత ఒకపాటి అర్ధజ్ఞానం, శబ్దజ్ఞానం కలుగుతుంది. బిల్హణ చరిత్ర ఏపాటి శబ్దజ్ఞానం కలవాళ్ళైనా చదవదు. దీనికి లఘుటీక శాస్త్రులు వారు ముద్రి వెనక చదువుకదగిన రఘువంశ కుమార సంభవ, వీటికి టీకాత్పర్యాదులు చేర్చారు. ఆ తర్వాత మేఘ సందేశం. ఇవి కాక భోజ విక్రమార్క చరిత్రం,
పూర్వం ముద్రించిన వాటి మళ్ళా టీకతో ముద్రించి ఇవి సులువైన వచన గ్రంథాలు. హితోపదేశ దశకుమార చరితాలు తెలుగు తర్జుమాలతో ముద్రించారు.